నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరు? పల్లాపురం. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ప్రజెంట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి 2024లో. ఏ పార్టీ వస్తుంది అంటారు? ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకని? అదే ఆయన చేసిన పథకాల వల్ల ప్రజలు కూడా చాలా ఇది ఉన్నారు. అంటే పథకాలు అంటే ఏవైతే వస్తున్నాయి చెప్తారు ఒకసారి? ఏముందమ్మా, స్త్రీలకి ఈ 18,000 ఇది వస్తుంది. పిల్లలకి చదువుల గురించి అసలు డ్వాక్రా మహిళలకి ఏదో వాళ్ళ ఉపాధికి నిమిత్తం ఇది వస్తున్నాడు. అన్నీ పేదలకు మాత్రం ఉపకారం జరుగుతుంది వైఎస్ఆర్ పథకం ద్వారాగా. ఈ మధ్య ఆరోగ్యశ్రీ కార్డులు 25 లక్షలకు పెంచారు. పథకాలన్నీ కూడా బాగున్నాయి. దానివల్ల ప్రతి మా పేదవాడు కూడా ఈవేళ ఇబ్బంది లేకుండా ఈ రకంగా ఉన్నాడంటే వైఎస్ఆర్ ఇది వల్లే అని ఖచ్చితంగా చెప్పగలం. అది అలాగే మీ ఊర్లో వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, వాలంటరీ వ్యవస్థ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వాళ్ళంటే వాళ్ళు చేసుకునే డ్యూటీ వాళ్ళు చేస్తున్నారని ఇంటింటికి వచ్చి ఏదో పెన్షన్లు ఇవ్వడం, వాళ్ళ పరిస్థితి వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? అది ఎలా ఉంటుందంటే అమ్మా, రెండు పార్టీలు అంటే అది కరెక్ట్ కాదు మా ఉద్దేశంలో. అయితే ఇప్పుడు అది కరెక్ట్ కాదు మా దృష్టిలో. మరి అలాగే ఇంకా అభివృద్ధి ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు పథకాలు అంటున్నారు. అవునండి. ఎంతవరకు వస్తున్నాయి? ప్రస్తుతానికైతే మా ఊరికి వచ్చి రావాల్సినవి అన్నీ వస్తున్నాయమ్మా, ఏమీ తేడా లేదు. ఆ పథకాలన్నీ వస్తున్నాయి. మరి 175 వస్తాయంటున్నారు జగన్మోహన్ రెడ్డి, వస్తాయి అంటారా? ఖచ్చితంగా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది వరకు 1-2 తగ్గితే తగ్గొచ్చు, కానీ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, అది గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ.